జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ 20 మంది దుర్మరణానికి కారణం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, తెల్లవార్తులు వైన్ షాపులు ఓపెన్ చేయడము, నేషనల్ హైవేలు పక్కనే వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టడము, అంటే ఎక్కడంటే అక్కడ మద్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్కర్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది, లక్ష్మీపురంలో బెల్ట్ షాపుల మందు తాగి ఆ మద్యపత్తులు పోయి యాక్సిడెంట్ చేసుకున్నాడనే క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే రాత్రి 2:30 కూడా మద్యం దొరుకుతుందంటే ఇది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నారు, ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసినారు. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఎక్కడా చూడలేదు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ ఈ వైన్ షాపుల దగ్గర ఓపెన్గా కూర్చొని ఓపెన్ బార్లు కూర్చొని తాగుతున్నారు. ఆ ఏరియాలకు మహిళలు పోవాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడైతే బ్రాండ్ షాప్ ఉందో మీరు విలేకరులు కూడా విజువల్స్ తీసుకోవచ్చు. అక్కడ ఒక పెద్ద తిన్నాల్లాగా ఉంటుంది. తాగి అక్కడ వచ్చేటువంటి మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించేటువంటి సన్నివేశాలు ఉంటాయి. చాలా కేసులు రిజర్వ్ ఉన్నాయి. స్కూళ్ళ ముందరనే వైన్ షాపులు. ఇక్కడైతే 5 రోడ్ల జంక్షన్లో ఆంజనేయ స్వామి గుడి రోడ్డుకి ఇటుపక్క అంటే ఇటుపక్క టానిక్ వైన్ షాప్. అసలు ఏంది ఇది? గవర్నమెంట్ ఉందా లేదా? ఇది ప్రజాపాలన లేదంటే దోపిడీ పాలన? ఓ పక్కేమో మళ్ళా కల్తీ మద్యం మీరే తయారు చేస్తారు, మీరే అమ్ముతారు. కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా జిల్లా కోర్టు పెట్టినారు. అంటే ప్రతి బ్రాందీ షాపులో కల్తీ మద్యం ఉంది, ప్రతి బెల్ట్ షాపులో కల్తీ మద్యం ఉంది. అసలు కల్తీ చేయండి మీరు. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా వైసీపీ నాయకులను మీరు మద్యం కేసు అని చెప్పి జైల్లో పెడతా ఉన్నారు. మీరే కేసులు పెడతారు, మీరే కేసు డెవలప్ చేస్తారు. ఏమంటే ఒకరితో స్టేట్మెంట్ తీసుకుంటారు బెదిరించి, ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఒక లీడర్ని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ఒకరిని పట్టుకోవాలి సార్. స్టేట్మెంట్ మీరే రాసుకుంటున్నారా, మీరే సంతకం పెట్టుకుంటారు, తీసుకొని వచ్చి కొన్ని వేలు రాకుండా చేస్తూ ఉంటారు. కానీ సిట్ అధికారులకు మాత్రం చెప్తా ఉన్నాం, ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఏదో తప్పించుకోవాలనుకుంటున్నారేమో. రేపు పొద్దున కేసులు ఇవి కొట్టేసిన తర్వాత, ఆధారాలు లేవని కొట్టేసిన తర్వాత మీ మీద డెఫర్మేషన్ కేసు పోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డెఫర్మేషన్ వేసాక చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టాడు, లోకేష్ కట్టాడు, మీరే కట్టారు. ఈరోజు బస్సు యాక్సిడెంట్ పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. నన్ను అడిగితే కనుక ఎక్సైజ్ మినిస్టర్ను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ఎక్సైజ్ మినిస్టర్ను కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలి. దీనికి చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున మేము ఈ బెల్ట్ షాపులు పెట్టడం వల్ల, ఈ కల్తీ మద్యం తయారు చేసి అమ్మడం వల్ల, 24 గంటలు మద్యాన్ని అవైలబిలిటీ పెట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగి మీ కుటుంబాలు చనిపోయిన మీ కుటుంబ సభ్యులు, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నానని చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ కోరాలి. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఈ యాక్సిడెంట్కు బెల్ట్ షాపులు నడిపించినందువల్ల, ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందనేది మీ పోలీస్ ఎంక్వైరీలోనే తెలియదు. నేను చెప్పడంలా, ఎస్పీ గారే చెప్తున్నారు. మద్యం సేవించి వాళ్ళు ఆయన 2:30కి అంత మద్యం దొరుకుతూ ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా కూటమి ప్రభుత్వం నడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో సన్మానం చేసి అవార్డు ఇవ్వచ్చు.
లేకపోతే గిన్నిస్ బుక్కి ఎక్కేయచ్చు. ఇంతమంది చావు కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈరోజు మధ్యాహ్నం బెల్ట్ షాపుల ద్వారా బస్ యాక్సిడెంట్లు 20 మందిని చంపినాడు. అప్పుడేమో పుష్కరాలలో ఆయన ఫోజుల కోసం ఫోటో కోసం సినిమా తీసుకోవడానికి అప్పుడు దాదాపు 60-70 మందిని చంపినాడు. మొన్నేమో ఆయన ఆ చీరలు మంచడానికి పోయి 4 చంపినాడు. ఇంతమందిని చంపినటువంటి ముఖ్యమంత్రి, ఇంతమంది చావుకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. బెల్ట్ షాపులే కాదు, మొన్న టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, మారుతి వ్యాన్లో లిక్కర్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నారు. ఇది ఎక్కడ చూద్దాం. బండి మీద కూరగాయల మీద చూసినాం. లిక్కర్ బాటలు కూడా డోర్ డెలివరీ పెడుతున్నారంటే ఇంకా జొమాటోలో వీళ్ళు కూడా పెట్టండి అవి డోర్ డెలివరీ. అది కూడా ఒరిజినల్ మందు పెడతారా లేకపోతే మీరు తయారు చేసే మందు పెడతారా చెప్పాలి. ఇంత ఘోరంగా ఈరోజు మద్యం షాపులను నడుపుతా బెల్ట్ షాపులు యాక్షన్ పెడుతూ ఆ బెల్ట్ షాపులతో తెల్లవారులు అమ్మడం వల్ల ఈరోజు ఇంతమంది చావు కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం వేషంతిగా క్షమాపణ చెప్పి ఆ కుటుంబాలకు మీరు చేసేటువంటి తప్పుకు పరిహారంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఒక్కొక్క చనిపోయిన వ్యక్తికి ₹1 కోటి ఇవ్వాలి. ఎందుకంటే చావులకు కారణం మీరు, మీ బెల్ట్ షాపులు, మీ కల్తీ మద్యం. కాబట్టి ఒక కుటుంబానికి ₹1000 కోటి ఇచ్చి ఆ కుటుంబాల దగ్గర పోయి క్షమాపణ పత్రం రాసిస్తే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.